హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అని అని కూడా పిలవచ్చు. మీ అందరికీ ఒక పెద్ద క్వెషన్ ఉంటది. సోషలు సోది రాస్తే మార్క్స్ ఇస్తారా అనుకోని. ఆహా! సోది రాస్తే మార్క్స్ ఇస్తారా? అంత సీన్ లేదురా అయ్యా! ఇక్కడ ఏమవుతది, ఏంటి సిట్యుయేషన్ అంతా కూడా చెప్తాను చూడండి. ముందుగా సోషల్‌కి సంబంధించి ఏ పేపర్ అయినా సరే, నీకు ఇష్టం, నీకు ఏ పేపర్ అయినా సరే నువ్వు రాసేటప్పుడు నీకేం చెక్ చేస్తారు తెలుసా? ఎగ్జామినర్సు ఒక షీట్ ఇస్తారు. టీచర్‌కి షీట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ అనేది వాడే ఇస్తాడు. ఓకేనా? సో, వాడిస్తే ఫస్ట్ క్వెషన్‌కి ఈ పాయింట్స్ 1, 2, 3 సో, ఈ 3 పాయింట్స్ పడుండాలి అనుకోని చెప్తే డెఫినైట్‌లీ నీ ఆన్సర్ పేపర్‌లో ఆ 3 పాయింట్స్ పడుండాలి. సో, సెకండ్ క్వెషన్ ఇస్తాడు. ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా అనుకోని చెక్ చేస్తాడు. ఇలా అన్నమాట వాళ్ళ దగ్గర ఆన్సర్ షీట్ ఉంటది. ఆ ఆన్సర్ షీట్ ప్రకారం ఇప్పుడేస్తారు. ఇప్పుడు చెప్పు, నీకు సోది రాస్తే మార్క్స్ పడతాయా? పడవా? పడకపోవడానికి చాయిస్ ఉన్నాయి. ఓకే. ఇది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే, అయితే మీకిప్పుడు ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, సోది రాసినా సరే మార్కులు పడతాయి. అదేంటన్నా 2 మాటలు నీదే అంటుంది. సో, అపరిచితుడిలాగా మాటలన్నీ మార్చేస్తున్నావు అని అనిపిస్తుందా? సో, కొన్ని విషయాలు చెప్తా చూడు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మాది ఆ టైంలో పేపర్ 1, పేపర్ 2 2 ఉండేవి. ఓకే. సో, పేపర్ 1 దుమ్ము దులిపేసా. పేపర్ 2 వరల్డ్ హిస్టరీ ఇవన్నీ ఉండేవి. అప్పుడు నాకు హిస్టరీ ఇదంతా కూడా ఏమి వచ్చేది కాదు. సో, సోది రాసా. ఫుల్ మార్క్స్ పడ్డాయి. కానీ ఎందుకు మార్క్స్ పడ్డాయి? 10కి 10 పాయింట్స్ మా టైంలో గ్రేడింగ్ అనమాట. సో, 10కి 10 పాయింట్స్ కూడా నాకు సోషల్‌లో పడిపోయాయి. ఇప్పుడు నీకు ఎట్లా మార్క్స్ అనేవి ఎట్లా తెచ్చుకోవాలి? ఏంటి? అనుకోని మీ అందరికీ క్వెషన్ ఉంది కదా! సో, మీకు క్లియర్‌గా చెప్తే ఎలా మార్క్స్ తీసుకొని రావాలి అనుకోని చెప్తా చూడండి. సో, నేను చెప్పినట్టుగా చేయండి. వీలైనంత వరకు చాలా సెట్ అవుతుంది. సో, ఫస్ట్ వన్ను వాడు కొన్ని క్వెషన్స్ డిఫరెంట్‌గా అడుగుతారు. సో, వాటికి తగ్గట్టుగానే రాయాల. ఆన్సర్ తగ్గట్టుగా రాయడం అనేది ఒక ఆర్ట్. దానికి తగ్గట్టుగా రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి లెవెల్ 1లో మనకి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతారు. సో, డెఫినిషన్ అడగొచ్చు, ఫ్యాక్ట్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి క్వెషన్స్ ఎలా ఉంటాయి కదా! డిఫైన్ ద వా డిఫైన్ గ్లోబలైజేషను, లేకపోతే లిస్ట్ ద రెన్యూబుల్ రిసోర్సెస్, లేకపోతే రీకాల్, ఐడెంటిఫై ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. దీని దగ్గర నువ్వు ఎక్కడ సోది రాస్తావు? నీకు ఎక్కడైనా చాయిస్ ఉందా? లేదు. కాబట్టి డెఫినైట్‌లీ నువ్వు చదువుకొని రాయాల్సిందే. దీంట్లో నువ్వు సోది రాయడానికి లేదు. సో, ఈ క్వెషన్ స్కిప్ చేద్దాం. సో, నువ్వు డెఫినైట్‌లీ నాలెడ్జ్‌తో అడిగేమో. రెండో పాయింట్ ఏంటంటే, కొన్ని దాంట్లో ఏంటంటే సమ్మరైజ్ చేయమంటాడు, డిస్కస్ చేయమంటాడు, ఇంటర్ప్రిట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్‌కి హౌ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇక్కడ మనకు అవకాశం వస్తుంది. ఆహా! ఇక్కడ చూసుకో, ఎప్పుడైతే ఆడు ఇంటర్ప్రిట్ చేయమన్నాడో అక్కడ మనకు అవకాశం ఇచ్చాడు. రా బేటా. ఫస్ట్ ఫ్లోరా, ఫౌనాకి ఎలాగా హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అనుకోని. అంటే అవును, చాలా కష్టం. ఫ్లోరాకి, ఫానాకి చాలా డేంజర్‌గా చంపేస్తున్నారు అనుకోని చెప్తావు. సో, మనుషులు క్రూయలు. మనుషుల వల్ల చాలా ప్రాబ్లమ్ జరుగుతుంది. మనుషులు ఈ రకంగా చేయడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకోని చెప్పేసి ఇది ఆకిచ్చిపోసి పాకిచ్చుకాక అనుకోని చెప్పేసి నువ్వు ఎంత లాగొచ్చు తెలుసా? సో, మనుషులు అడవుల్లోకెళ్తున్నారు, అడవులను కొట్టేస్తున్నారు. సో, మనుషులు చంపేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా జంతువులు చచ్చిపోతున్నాయి అనుకోని ఇలాగే ముల్లగా తిప్పేసుకుంటూ చెప్పొచ్చనమాట. కానీ మామూలుగా ఒరిజినల్‌గా నువ్వు ఆన్సర్ రాయాలంటే ఎన్ని పాయింట్స్ రాయొచ్చు? ఒరిజినల్ ఆన్సర్ చెక్ చేద్దామా? ఫస్ట్ పాయింట్ ఏంటి? వీడు డీఫారెస్టేషన్ చేస్తున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండోది, డ్యామ్స్ ఇలాంటివి కట్టేటప్పుడు డ్యామ్స్ ఈ రకం వాటి వల్ల సాయిల్ ఎరోజన్ అవుతుంది. ఓకేనా? మూడో పాయింట్ మైగ్రేషన్, వాటికి మైగ్రేషన్ అనేది ఎఫెక్ట్ అనేది కొడుతున్నాడు. ఓకేనా? నాలుగో పాయింట్ డిఫారెస్టేషన్‌తో పాటు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడో, ఇండస్ట్రీస్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది బయటికి పంపిస్తున్నాడు. సో, దీనివల్ల క్వాలిటీ అనేది ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా? ఐదో పాయింట్ చూసుకున్నట్లయితే, సో, వీటికి సంబంధించిన వరకు ఎప్పుడైతే అర్రె! ఓకేనా? ఎప్పుడైతే వీటన్నిటిని నరుక్కుంటూ వెళ్తున్నారో, అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారో, లోకల్ కమ్యూనిటీస్ పోగొట్టేస్తున్నారో, సో, వీటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్స్ పోగొడుతున్నాడు. అండ్ ఫుడ్ వెబ్ అనే సిస్టమ్‌ని పోగొట్టేస్తున్నారు. సో, ఈ రకంగా మొత్తం ఎకలాజికల్ ఇంబాలెన్స్ ఇస్తున్నారు. సో, ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్. ఓకేనా? ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్. ఇది నేను యాస్ ఎ టీచర్‌గా నేను చెప్తున్నా టెక్నికల్ పాయింట్స్. నువ్వు యాస్ ఎ టీచర్‌గా ఈ పాయింట్స్ నువ్వు రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ సోదనేది రాస్తే ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌కి వస్తుంది. ఎందుకంటే నీకు ఏది అర్థమైందో అది రాస్తున్నావు. అండర్‌స్టాండ్. కాబట్టి మనమంతా సేఫే. మార్క్స్ అంటే మనకొచ్చేసాయే. దాని తర్వాత మూడో పాయింట్ అప్లై. సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని కొన్ని పాయింట్స్ చెప్తుమా. ఇలాంటి క్వెషన్‌లు ఇస్తే ఇక దుమ్ము దులిపొచ్చు. సజెషన్స్. సో, పైసా ఖర్చవ్వకుండా ఈ సృష్టిలో ఏదైనా జరిగిపోయేది ఏమైనా ఉందంటే సలహా ఇవ్వడమే. ఇక్కడ ఏమంటాడంటే సజెస్ట్ చేయమంటాడు. ఓకేనా? ఏవైనా రిఫార్మ్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్‌కి, నువ్వు ఎలా సజెస్ట్ చేస్తావు చెప్పు. సజెస్ట్ చేయమంటాడు. లేకపోతే సాల్వ్ చేయమంటాడు. ఇంప్లిమెంట్ చేయమంటాడు. డెమాన్‌స్ట్రేట్ చేయమంటాడు. ఏదో ఒకటి చెప్తాడు. సో, నువ్వు ఏది చెప్పినా సరే ఇలాంటి అప్లికేషన్ వాటి క్వెషన్స్‌లో డెడ్ ఈజీ టాపిక్స్. ఇప్పుడు చూడండి, పొలిటికల్ పార్టీస్‌ని సజెస్ట్ చేయమనంటే నువ్వు సినిమా చూసిన సినిమాలు గుర్తు తెచ్చుకో. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏ మూవీ నువ్వు చూసుంటావు? మొన్నొచ్చిన 'రామ్ చరణ్' 15 మూవీ ఏంటి?
గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మూవీలో వెంటనే గుర్తొచ్చేసి యెస్ పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళకి సంబంధించినంత వరకు డైనాస్టీ పాలిటిక్స్ వచ్చేసి అనుకుని రాస్తావు. ఎందుకు? వాళ్ళ నాన్న పదవి వీడికి కావాలంట. సో, ఈ డైనాస్టీ పాలిటిక్స్ మనకొద్దు. వెంటనే దానికి సంబంధించినంత వరకు కూడాను పొలిటికల్ లీడర్స్ వీలైనంత వరకు పవర్ అంతా కూడాను ఆ లీడర్ చేతిలో మాత్రమే పెట్టుకుంటారు. వాళ్ళ కింద ఉన్నటువంటి క్యాబినెట్ చేతిలో పట్టించుకోరు. అంతే కదా! అండ్ మూడో పాయింట్ అంతా కూడాను సో, ఈవెన్ ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ కరప్ట్ ఉన్నాడు. ఆ హీరోలో దాంట్లో రౌడీ ఏంటి కరప్టే కదా! ఓకేనా కరప్ట్ అండ్ వాడికి మజిల్ పవర్ ఎక్కువగా ఉంది. నీకు ఇక్కడ ఏం అర్థమవుతుందో తెలుసా? ఒక సినిమా చూసి ఆడిలో ఉన్నట్టు చెత్త గుణాలన్నీ రాసేసి ఇవన్నీ ఇది మారిపోవాలి, ఇది మారాలి, ఈ సిచ్యువేషన్ మారాలి, ఈ సిచ్యువేషన్ అది చాలా క్రూయల్‌గా ఉన్నాడు. సో, సిచ్యువేషన్ మారిపోవాలి. అనుకోని నువ్వు ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో తెలుసా ఆన్సర్ అనేది. సో, నిండుతుంది. పేజ్ ఇంత నిండిందంటే చాలు నువ్వు పాయింట్స్ రాయటే నీకు ఏది అర్థమైందో అది అప్లై చేసావు. కాబట్టి ఎగ్జామినర్ కూడా ఏమనుకుంటున్నా ఆహా! ఈడెవడో మంచోడు అని అనుకోని ఏసేస్తారనమాట. కాబట్టి కొన్ని టెక్నికల్ వర్డ్స్ రాయండి, కొద్దిగా రాయండి మిక్స్ మసాలా సెట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఇంకేం చేయొచ్చు అనలైజ్ చేయమన్నాడు. ఇది మన కోసమే అనలైజ్ చేయమంటాడు. సో, అనలైజ్ చేయమని క్వెషన్స్ సంబంధించినంత వరకు కూడా ఇన్ కేస్ గ్రాఫ్ బేస్డ్‌గా క్వెషన్స్ ఇచ్చేసి ఒక్క క్వెషన్ అయినా సరే దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు అనుకుని వస్తుంది. సో, అక్కడ మనకు చాయిస్ దొరికేసినట్టే. సో, కంపేరు, కాంట్రాస్ట్, ఎగ్జామిన్, కేటగరైజ్ ఈ క్వెషన్స్ అన్నిటిని కూడాను బ్రేక్ డౌన్ చేయమంటాడు. ఆడొక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్‌ని బేస్ చేసుకొని రాయమంటే అక్కడ కూడా మనకు అవకాశం ఉంది రాయొచ్చు. కాకపోతే ఫ్యాక్ట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయనుకో మరి కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? ఫ్యాక్ట్స్ లేకపోతే మాత్రం వీలైనంత వరకు మంచిగా ఏదైనా సినిమాని గుర్తు తెచ్చుకొని రాయండి. భలే ఉంటది. నెక్స్ట్ లాస్ట్‌గా లెవెల్ 5 అనమాట. ఎవాల్యుయేట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సమ్ పీపుల్ ఫియర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ బుక్స్ ఎగ్జామిన్ అనుకున్నాడు. సో, ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే నీకు డెఫినెట్‌లీ కూడాను కాంటెక్స్ట్ అనేది తెలియాలి. ఇప్పుడు కాంటెక్స్ట్ తెలిస్తే ఓకే. కాంటెక్స్ట్ తెలియకపోయిందనుకో కొద్దిగా కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి నీకు దీనికి సంబంధించినంత వరకు కూడాను ఏంటి ఈజీగా అవైలబుల్ బుక్స్ రావడం వల్ల చాలా మంది భయపడ్డారు. ఇది మొదటి పాయింట్. నేను ఇదే కాన్సెప్ట్‌ని ఎలా అప్లై చేస్తున్నా తెలుసా? రీల్స్ అండ్ మొబైల్ ఫోన్స్ తక్కువ రేట్‌కి రావడం వల్ల కొంతమంది భయపడ్డారు అనుకోని నేను అనుకుంటా. ఇప్పుడు మొబైల్స్ రావడం వల్ల ఎవరు భయపడి ఉంటారు? యెస్ మొబైల్ ఫోన్స్ రావడం వల్ల చాలా మంది కూడా ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు. చాలా మంది కూడాను టెక్నికల్‌గా స్ట్రాంగ్ అయిపోతున్నారు. చాలా మంది ఏఐ పరంగా స్ట్రాంగ్ అయిపోతున్నారు. సో, వీటి వల్ల ఎప్పుడైతే జనాలందరూ కూడాను నాలెడ్జ్ వచ్చేస్తుందో దీనివల్ల ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంతే కదా! సో, నువ్వు ఫ్రాడ్ అనేది చేయడానికి అవకాశం లేదు. నెట్ ద సేమ్ నువ్వు ఇన్ కేస్ ఎవరినైనా సరే మోసం చేయాలనుకున్నావు అనుకో యూట్యూబ్‌లో కొట్టేసి ఇది నిజమా కాదా అనుకోని చెక్ చేసావంటే ఆడే అక్కడ చెప్పేస్తాడు రైట్ ఆర్ రాంగ్ అనుకోని. సో, నువ్వు ఇప్పుడు ప్రజలకు మోసం చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఎవరైతే డేంజరస్ ఎవరైతే పైన పొజిషన్‌లో ఉన్నారో ఆళ్ళందరికీ కూడాను భయపడుతున్నారు. ఓకేనా? ఇంకొంతమంది ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న పాపని ఎవరైనా రేప్ చేసాడనుకో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వాడికి కేసేయండి. హ్యాష్‌ట్యాగ్ దిశ, హ్యాష్‌ట్యాగ్ ఇలా నువ్వు కేసులు నడిపి నువ్వు ఎప్పుడైతే ట్విట్టర్‌లో గాని ఇలాంటి వాటిలో హ్యాష్‌ట్యాగ్ అనుకోని నువ్వు మూవ్‌మెంట్ స్టార్ట్ చేసావంటే దెబ్బకి వేరే లెవెల్‌లో అయిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవడైనా సరే గన్నకు భయపడకపోయినా ప్రాబ్లమ్ లేదు కానీ సోషల్ మీడియాకి భయపడుతున్నాడు. సో, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సోషల్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయి ఆడి బతుకుని బస్ స్టాండ్ చేసేస్తుంది. సో, ఇలాంటి వాటన్నిటి సో, నీకు ఈ పాయింట్స్ అర్థమయ్యాయి కదా! ఇవే పాయింట్స్ నేను ఇక్కడ అప్లై చేస్తా. యెస్ బుక్స్ అనేవి రావడం వల్ల ప్రజలందరికీ కూడా చీప్‌గా నాలెడ్జ్ అనేది వచ్చేసింది. నాలెడ్జ్ రావడం వల్ల జనాలందరూ కూడా అవేర్‌నెస్ వచ్చేసారు. ఇక ఎవరైతే మత పెద్దలు చెప్తున్నారో, ఎవరైతే మోసం చేసే వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ మాటలు ఇప్పుడు జనాలు నమ్మట్లేదు. బ్రిటిషోడు ఇప్పటి వరకు కూడా ఏదైతే మన మీద అణచివేసారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెల్లట్లేదు. సో, ఏది నిజమో మనం తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ బ్రిటిషోడు మన మీద జరుగుతున్న అన్యాయాలన్నిటిని కూడా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి బ్రిటిషోడికి ఎగనెస్ట్‌గా పోరాటం చేయడానికి నేషనలిజం అనేది క్రియేట్ చేయడానికి వచ్చింది. సో, నీకు ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? సో, నువ్వు ఎయొచ్చు అనమాట మసాలా. సో, నేను చెప్పేదేంటంటే మనకి దండిగా అవకాశాలున్నాయి. కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ అనేది రెడీ చేసుకోండి. ఒక 2, 3 టెక్నికల్ వర్డ్స్ రెడీ చేసుకోండి. ఎటువంటి క్వెషన్ అయినా సరే దడ్ లాడించొచ్చు. సో, దాని తర్వాత నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్దామా? ఈసారి ఇంకొద్దిగా ముందుకెళ్ళేసి ఏ కైండ్ క్వెషన్స్ వస్తాయంటే లెసన్ 1, లెసన్ 4 నుండి ఎక్కువగా అనాలిసిస్ బేస్డ్‌గా క్వెషన్స్ వస్తాయి. వీలైతే ఆ లెసన్ సమ్మరీస్ నేర్చుకునేళ్ళు హెల్ప్ అవుతుంది. లేదంటే టేబుల్ గ్రాఫ్‌కి సంబంధించింది 12థ్ క్వెషన్‌లో వస్తుంది. సో, ఆ క్వెషన్స్ అయినా కనీసం 5 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా! వాటిలో కంప్లీట్ చేసుకునేళ్ళు. సెక్షన్ 2కి సంబంధించినంత వరకు కూడాను జాగ్రఫీలో లెసన్ 6, లెసన్ 7 మీద గ్రాఫ్ బేస్డ్ క్వెషన్స్ అండ్ పాలిటీలో లెసన్ 3లోననమాట స్లోగన్స్ అండ్ దీనికి సంబంధించింది. లెసన్ 5లో స్లోగన్స్ సంబంధించినవి వీటన్నిటికి కూడాను ఉన్నాయన్నమాట. సో, నాకు ఎందుకు సార్ ఇంత టెన్షన్ స్లోగన్స్ అన్ని కూడా ఒక లిస్ట్ ఇచ్చానంటే అరే బాబు లిస్ట్ ఇచ్చాను మన వాట్సాప్ ఛానల్ లింక్ చూడు ఉంటుందన్నమాట. సో, అక్కడ చూసుకుంటే వెళ్ళిపోద్ది. ఓకేనా? అండ్ అన్నిటికన్నా మించి పేపర్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కొద్దిగా మ్యాప్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్త. సో, మ్యాప్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్త. ఇచ్చిన పాయింట్స్ ఏదైతే ఉందో వాటిని కొద్దిగా చూడు. ఓకేనా? పెన్సిల్‌తోనే పెట్టు ఏమైంది తప్పేమైంది. సో, పెన్సిల్‌తో పెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి
ఇప్పుడు ఈ ప్లేస్‌లో నువ్వు పుట్టావనుకో, ఈ ప్లేస్‌లో పెట్టావనుకో 1, రెండో ప్లేస్ 2, మూడో ప్లేస్ 3 ఇలా పెట్టుకొనైనా చేయొచ్చు గ్రాఫ్‌లో. లేకపోతే 1 అనుకోని పెట్టేసి ఎక్కడైనా రాయొచ్చు. నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ప్రెజెంట్ చెయి. మార్క్స్ ఏస్తాం. ఓకేనా. మాకు ఓపికగా ఉంది టైం అంతా కూడాను. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే పేపర్ ప్రెజెంటేషన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఓకే. సోషల్ పేపరు, ఎవాల్యుయేటు ఓకేనా. డిస్కస్, జస్టిఫై ఇలాంటి క్వెషన్స్ ఇచ్చిస్తే మనకి అవకాశం దొరికినట్టే. ఏం రాకపోయినా సరే రాయడానికి అవకాశం దొరికినట్టే. సరేనా. సో, ఒక్కొక్కరు కూడా దుమ్ము దులిపేయండి. ఒక్కొక్కరు కూడా కుమ్మేయండి పేపర్ అంతటిని కూడాను. ఓకేనా. అండ్ ఎలాగో బాగా రాసే వాళ్ళందరికీ నో టెన్షన్. ఎందుకు బాగా రాసే వాళ్ళకి టెన్షన్ లేదంటే ఆళ్ళు ఎప్పుడుండో 100 డేస్ యాక్షన్ ప్లాను 5 మోడల్ పేపర్స్ అనేది చదువుకుంటూ, రాసుకుంటూ, టీచర్లతోని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వచ్చేసారు. సో, వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే ఇంకా మొదలెట్టలేదో ఉన్న సగం ఇన్ఫర్మేషన్‌తో మిగిలిన సగం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనుకుంటున్నా మీ అందరికీ చెప్పేదేంటంటే పదా చూసుకుందాం. ఇలాంటప్పుడు వీళ్ళంతా తరచుగా చెప్పే మాట. పదా చూసుకుందాం. సో, రేపు ఎగ్జామ్ ఎంతమంది కుమ్మేయాలని అనుకుంటున్నారు? ఇదే టైప్ సిస్టమ్‌తో వచ్చిన తక్కువ ఇన్ఫర్మేషన్‌తో కూడా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ రాయాలని అనుకుంటున్నారు. మీరందరూ కూడా ఒకటే ఒక మాట చూసుకుందాం అనుకోని మెసేజ్ పెట్టండి.